సాలగ్రామాలు చాలా అరుదైనవి. ఇవి నర్మదా నదిలో దొరుకుతాయి. అలాగే కాఠ్మండు నగరానికి ఉత్తరాన గండకీ నదిలో దొరుకుతాయి. ఈ గండకీ నది తీరంలో ముక్తినాథం పేరుతో సాలగ్రామం ఉంది. ఈ ప్రాంతాల్లో మాత్రమే సాలగ్రామాలు దొరుకుతాయి, మరెక్కడా ఇవి లభ్యం కావు. సంస్కృతంలో శిలగా మారిన శలభమే సాలగ్రామం అంటూ నిర్వచనం చెప్తారు. సాలగ్రామం ఎంత ఎక్కువ సంవత్సరాలు గడిస్తే అంత మహత్తరమైంది. అలాగే ఎంత చిన్నదైతే అంత గొప్పది. కాలం గడిచిన తరువాత సాలగ్రామానికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయి. ఒక విధమైన పురుగు సాలగ్రామంగా రూపొందుతుంది. అయితే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తరువాత మాత్రమే అది రాయిలా గట్టిపడుతుంది. రసాయనికంగా చూస్తే సాలగ్రామం సిలికాన్ డయాక్సైడ్. దీనికి చెకుముకి రాయి లక్షణాలుంటాయి. గట్టిపడకముందు సాలగ్రామంలో సున్నపు లక్షణం ఉంటుంది. సాలగ్రామం విశిష్ట శిలారూపం. ఇవి వేల లక్షల సంవత్సరాలు యథాతథంగా ఉంటాయని రుజువైంది. నీళ్లలో ఉండే ఒక జీవి సుదీర్ఘకాలం తరువాత